విజ్ఞానాభినందనలు. మిత్రులారా, ఈ డిమాండ్ ఎప్పుడు చేస్తున్నాం మనం? రాజ్యాంగం వచ్చి 70 అంటే 7 దశాబ్దాలు గడిచిన తర్వాత ఇప్పటికీ రాజ్యాంగం గురించి చెప్పాలని మీరు తెలుసుకోవాలనే డిమాండ్ చేయాల్సిన దుస్థితిలో భారత్ ఎందుకుంది ఈ దేశం అనేది మనం చర్చిస్తాం. ఈ భారత రాజ్యాంగాన్ని ఇవ్వాలే కాదు, ఇవ్వాలేదో దెబ్బ కొడుతుందని మనం అడగడమే కాదు, భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించేటప్పుడే, బాబాసాహెబ్ రచించేటప్పుడే దీనికి అడ్డం పడ్డారు. దీన్ని ఒప్పించడానికి దాదాపు ఆయన చాలా మంది, ఇంతకుముందు మన మాస్టర్జీ పాట పాడారు, ఒక్కడే రాసిందా 200 మంది ఉన్నారా అన్న. ఎంతమంది ఉన్నా మీరు రాజ్యాంగ సభ అందులో జరిగిన డిబేట్స్ జరిగితే ప్రతి అంశం మీద వాళ్ళు లేవనెత్తిన ప్రతి డౌట్ కి, ప్రతి దానికి, వాళ్ళ వ్యతిరేకతకి ప్రతి దాన్ని ఆయన అథెంటిక్ గా, సాధికారికంగా అది ఎందుకు ఉండాలి అని చెప్పి మొత్తం రాజ్యాంగ సభను ఒప్పించి మరీ ఇందులోకి తీసుకొచ్చాడు. అంటే ఆయన మేధస్సు దాని వెనకాల ఎంత ఉంది అనేది మనకు అర్థం. అప్పుడు అయిపోయిన తెల్లారి నుంచి, ఆమోదం పొందిన తెల్లారి నుంచే రాజ్యాంగాన్ని దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుంది ఈ రోజు వరకు. ఇప్పుడు ఇంకా ప్రభుత్వం అయితే అసలు మేము మారుస్తాం, ఎప్పుడు మాకు నెంబర్ వస్తుంది అని చూస్తా ఉన్నారు. అంటే 2/3 మెజారిటీ కనుక అసలు పార్లమెంట్ లో వస్తే వెంటనే మార్చారు. ఎందుకు ఇది జరుగుతుందంటే భారతదేశంలో గత 2000 ఏళ్లుగా ఎవరైతే ఈ దేశ ప్రజలని నీ కాల్మొక్త, నీ బాంఛన్ దొర అనే విధంగా తయారు చేసి మనల్ని మనమే బానిసలుగా అనుకునేటట్టుగా ఈ మెదళ్ళ నిండా నింపి మన తలల మీద ఎక్కి రాజ్యం చేస్తూ అణగదొక్కుతున్న భావజాలం ఉందో ఆ భావజాలమే మనువాదం. ఈ మనువాద భావజాలం ఎంత దారుణమైన స్థితికి మనుషుల్ని తీసుకెళ్తుందంటే, ప్రపంచంలో ఎక్కడ అన్యాయానికి, దోపిడీకి, మిగతా వాటికి తిరుగుబాట్లు వచ్చినా భారతదేశంలో ఏ విధమైన తిరుగుబాటు రాకుండా ఆపుకోగలిగింది. ఈ భావజాలం మనల్ని ఎలా తయారు చేస్తుంటే, మన కరోనా టైంలో మీరు అందరూ చూస్తుంటారు, 100 కిలోమీటర్లు వేలాది మంది నడుచుకుంటూ తమ బతికుంటే చాలు అని నడుచుకుంటూ వాళ్ళ ఇళ్లకి వెళ్ళి పిల్లల్ని మోసుకొని, పిల్లలు నడిపించుకుంటూ కాళ్ళు వగిలిన అవన్నీ ఫోటోలు కూడా మీరు చూస్తుంటారు. కానీ ఒక్కరు కూడా అక్కడ నిలబడి ఇదేంది అని అడిగే పరిస్థితి, మాకెందుకు ఒక బస్ సప్లై చేయలేవు, మాకు హాస్పిటల్లో వస్తువులు ఎందుకు కల్పించలేదని ప్రభుత్వాన్ని నిలదీయలేని పరిస్థితికి మన మెదళ్ళని మనమే ఆ విధంగా ఉండేటట్టు తయారు చేసిన భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలమే దీనికి కారణం. ఇవాళ చాలా మంది అంటారు, కులం ఎక్కడుందండి ఈ రోజుల్లో? కులం ఎక్కడుంది? మీరు అడుగడుగునా ఎక్కడ కులం లేదు ఎక్కడ అని అడగాలి. మనం కులం ఎక్కడుంది కాదు, కులం లేదు ఎక్కడో చెప్పండి. ఇవాళ మీరు ఇది ఎక్కడ మొదలైంది? అసలు ఈ వివక్ష భారతదేశంలో ఎక్కడ మొదలైంది? బ్రాహ్మణోస్య ముఖమాసిత్ బాహు రాజన్యకృత ఉరు తదస్యైశ్వ పద్భాగవ శూద్రజాయితీ అన్న ఋగ్వేదం దగ్గర మొదలైంది. ఋగ్వేదం పురుష సూక్తంలో మొదలైంది. అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది? చాలా మంది ఇప్పుడు ఏం చర్చ చేస్తున్నారంటే, కులం ఎక్కడుందండి, కులము లేదని చెప్పడంతో పాటు భగవద్గీత అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఉందండి, అది పాఠ్య ప్రణాళికలో చేర్చాలి, దాన్ని పెట్టాలి, దాన్ని పిల్లలందరికీ నేర్పాలి అంటున్నారు. ఏంటి నాకు డౌట్ వచ్చింది, భగవద్గీత నేర్పే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏముంటదా అని నాకు డౌట్ వచ్చి నేను దాన్ని అంటే నేను హై స్కూల్ స్థాయి నుంచి ఆ భగవద్గీతను బాగా అధ్యయనం చేసి ఉన్నాను. కానీ దాని మీద ఏమన్నారు, కులం అసలు ఎప్పటిదండి, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిండ్రు, మొఘలాయలు తీసుకొచ్చిండ్రు అని చెప్పారు కదా. అసలు ఒక వాస్తవం మీకు తెలుసా, ఎందుకు భారత రాజ్యాంగం మీద ఇంత దాడి జరుగుతుంది అంటే ఒకే ఒక్క కారణం మిత్రమా, 2000 ఏళ్ల నుంచి ఏ భావజాలం అయితే మన నెత్తిరెక్కి మన మీద పెత్తనం చేస్తూ మనల్ని అణచివేస్తుందో ఆ భావజాలాన్ని ఈ దేశానికి వచ్చిన మొఘలాయలు కావచ్చు, ఈ దేశానికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఆస్తిని దోచుకోగలిగారు, సంపదను దోచుకోగలిగారు, కానీ ఆ భావజాలాన్ని వెంట్రుక మాత్రం కూడా కదిలించలేకపోయారు. వేల ఏళ్ల మనువాద భావజాలం భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాత ఈ రోజు కనీసం మనం తలెత్తుకొని నిలబడి స్వేచ్ఛగా మాట్లాడే స్థాయికి చేరుకోగలిగినాం. మన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్లు అవుతారన్నా, రాష్ట్రపతులు అవుతున్నారన్నా, మంత్రులు అవుతున్నారన్నా బహుజనులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం కాబట్టే ఈ 70 ఏళ్ల నుంచి కుట్ర జరుగుతుంది.
ఇప్పుడు ఏమంటారు ఇవన్నీ మనం మాట్లాడితే, కులం అప్పుడు లేదండి, కులాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు, లేకపోతే ఇంకెవరో తెచ్చి పెట్టారా. నాకు ఆ డౌట్ వచ్చింది, నిజంగానే బ్రిటిష్ వాళ్ళు తెచ్చి పెట్టారా. కులం ఎక్కడుంది అని మీరు తెలుసుకోవాలంటే ఏం చదవాలి? ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అనియలేషన్ ఆఫ్ కాస్ట్ చదవాలి. అసలు నా డిమాండ్ ఏంటంటే భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా పెట్టాలి. అనియలేషన్ ఆఫ్ కాస్ట్ ఎందుకు మా పాఠ్య ప్రణాళికలోకి రాదు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కుల నిర్మూలన గ్రంథం, కులం లేకుండా సమానత్వం రావాలి కదా సమాజంలో. సో రిడిల్స్ ఆఫ్ హిందూయిజం, ఈ రెండు పుస్తకాలు గనక, అట్లాగే పూలే గులాంగిరి గనక చదివితే మనువాద ప్రమాదం ఎంత ఉందని నాకు అర్థమైంది. ఏముంటది, చాలా మంది ఏమనుకుంటారంటే భగవద్గీత అదే పర్సనల్ డెవలప్మెంట్ అన్నారు కదా. అసలు అర్జున్కి వచ్చిన డౌట్ ఏంటంటే, అంటే మన అందరం ఏం చెప్తారంటే మనకు చెప్పింది మనం విన్నది అదే కదా, చదివి దాన్ని ఏం చెప్తారు, బంధుమిత్ర సపరివారం అంటే ఈ బంధువులు అందరు నా చుట్టాలే ఉన్నారు, అంతా నా మిత్రులే ఉన్నారు, వీళ్ళని చంపితే నాకు పాపం చుట్టుకుంటది, నేను ఎందుకనా. అదే వచ్చిన డౌట్ ఏం తెలుసా, ఈ యుద్ధం జరిగితే కులక్షయం వర్ణక్షయం జరుగుతుంది, ఆ పాపం నాకు చుట్టుకుంటది అన్న. కులక్షయం వర్ణక్షయం, కులం ఎక్కడొచ్చింది? ఎక్కడుంది కులం? నీ భగవద్గీతలో ఉంది. యుద్ధం జరిగితే కులక్షయం ఎందుకు జరుగుతుంది? యుద్ధంలో పోయినోడికి యుద్ధం గురించి ఆలోచిస్తావా, లేకపోతే దాంట్లో మంచి చెడు ఉందా, న్యాయం ఉందా లేదా అని ఆలోచిస్తావా? అది ఆలోచించకుండా కులక్షయం జరుగుతుంది, నాకు పాపం వస్తుంది, ఆ పాపం నాకు అంటుకుంటుంది అంటే కులాన్ని మన మెదడులో దింపడానికి అలాంటివన్నీ మీరు రామాయణం చూసిన, భారతం చూసిన, ఇంకోటి ఏది చూసినా అదే ఉంటాయి ఆ గ్రంథాలు. కాబట్టే వాళ్ళు మనుస్మృతిని మనువాదమే ఈ దేశ రాజ్యాంగంగా ఉండాలని 70 ఏళ్ల నుంచి విపరీతమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. గత 20-30 ఏళ్ల క్రితం వరకు అసలు రాజ్యాంగం గాని, అంబేద్కర్ రాసిన గ్రంథాలు గాని మన జనం గాని మన దగ్గరికి గానీ రాకుండా ఆపారు కదా. ఆయన అందించిన ఫలాలు అందుకుంటున్నాము, మా రాజ్యాంగాన్ని హక్కులు మాట్లాడుతున్నాం, కానీ అసలు రాజ్యాంగం యొక్క గొప్పతనం ఇదని, లేకపోతే ఆయన రాసిన అనిలేషన్ ఆఫ్ కాస్ట్ కానీ, రిడిల్స్ ఆఫ్ హిందూయిజం కానీ ఇలాంటి పుస్తకాలు ఏమైనా మన దగ్గరికి వచ్చినాయా? ఎప్పుడు వచ్చినాయి? పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ ని అసలు ఇప్పటికీ మన దగ్గరికి రాకుండా ఆపుతా ఉన్నారు కదా. ఆ కుట్రల్ని మనం ఛేదించాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి డిమాండ్స్ తో పాటు మనం ఇంకా ఆ అనిలేషన్ ఆఫ్ కాస్ట్ ఇలాంటి వాటిని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని చెప్పాలి. మనం కూడా దాని మీద పెద్ద ఎత్తున చర్చ చేయాలి. రిడిల్స్ ఆఫ్ హిందూయిజం, ఆ హిందూయిజం నా హిందూ మతంలో చిక్కుముడులని ఎందుకు రాశారు, దాంట్లో ఏముంది, ఇవన్నీ అర్థమైతే కానీ, ఆ లోతుగా మనకు అర్థమైతే కానీ 70 ఏళ్ల తర్వాత ఈ డిమాండ్ చేయాల్సిన పరిస్థితుల్లో మనం ఎందుకున్నాం అనేది తెలియదు, మనకు అర్థం కాదు. అందుకనే ఆ లోతుల్లోకి మనం వెళ్లాల్సిన అవసరం ఉందని మనం అందరం గుర్తించాలి. ఏంటిది భారత రాజ్యాంగం? చాలా మంది ఏమంటారంటే ఈ సెక్యులరిజం, సోషలిజం ఇట్లాంటి పదాలన్నీ అంబేద్కర్ రాయలేదండి, ఇవన్నీ 42 రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ తెచ్చిపెట్టింది. అందుకని అవి ఎత్తేయాలి, అవి తీసేయాలి. ఎందుకు తీసేయాలి? వాటి వల్ల వీళ్ళకి వచ్చిన థ్రెట్ ఏంటి? సోషలిజం అనే పదాన్ని పెట్టలేదేమో కానీ అంబేద్కర్ మొత్తం భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆ రాజ్యాంగ పీఠిక అర్థం చేసుకుంటే చాలు, అందులో 6 పదాలు పట్టుకుంటే చాలు. ఆ 6 పదాల వెనకాలంటే ఫిలాసఫీ అర్థమైతే, దాని వెనకాలంటే ఆ భావజాల తాత్వికత కనుక మనకు అర్థమైతే మొత్తం భారత రాజ్యాంగం అర్థమవుతుంది. ఏం చెప్పాడు? స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాత్రం. సమానత్వం అంటే సోషలిజం. ఆ మొత్తం రాజ్యాంగం యొక్క స్పిరిట్ అదే కదా, దాని యొక్క స్ఫూర్తి అదే కదా. మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి, నా ఆలోచనకు స్వేచ్ఛ ఉండాలి, సమాజ హితానికి చేసే పనులకి నేను చేసే కార్యాచరణకు స్వేచ్ఛ ఉండాలి, మనుషులందరూ కుల, వర్గ, మత, లింగ వివక్ష లేకుండా అందరూ సమానత్వాన్ని అనుభవించగలగాలి, ద్వేషం విద్వేషం లేకుండా ఒకరికొకరు అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా సౌభ్రాతృత్వంతో మెలగాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇదంతా ప్రతి మనిషికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఉండేప్పుడే సాధ్యమవుతుంది. ఇందులో ప్రతిదీ అదే కదా. సెక్యులర్ ఉంది, అక్కడ సోషలిస్ట్ వ్యవస్థ ఉంది, ప్రతి అంశము అందులో ఆ 6 పదాలు దాని వెనకాలంటే భావజాలం. పదాలు కావు మిత్రమా, తరతరాలుగా 1000 ఏళ్ళు ఈ దేశాన్ని ఏలిన ఆధిపత్య భావజాలానికి, ఆ హెజమోనికి వ్యతిరేకంగా వచ్చింది. మనందరికి అర్థం కావాలి ఏంటిది. ఈరోజు చాలా మంది చూస్తారు సంపద ఎక్కడుంది, కులం అంటే కులం పక్కన ఎక్కడో కానీ పక్కన పెట్టాను. కానీ ఒక్క మాట అడుగుతా నేను, ఈ రోజు భారతదేశంలో 1000 మంది శతకోటీశ్వర్ల లెక్క తీసుకుంటే ఆ 1000 మంది గుత్త పెట్టుబడిదారులు అంటారా, ఇంకేమంటారో కానీ పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో, 100,000 లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లెక్క తీసుకుంటే ఎవరున్నారు? వాళ్ళు ఏ కులాల వాళ్ళు ఉన్నారు? 3-4 కులాలు తప్ప లేవు.
ఒక్క దళితుడు దొరుకుతాడా అక్కడ? ఒక్క మంగళాయన దొరుకుతాడా? ఒక్క చాకలి లేదా ఇంకెవరన్నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు దొరుకుతారా? ఉండరా? లక్షల కోట్ల సంపద ఎక్కడ పోగైంది? ఎందుకు పోగైంది? అక్కడే ఎందుకు ఉంది అంటే చాలా మంది వాళ్ళు చెప్పేది ఉంటుంది కదా, కష్టే ఫలి స్వయం కృషి అని చెప్తారు కదా. నిజంగానే కష్టం ఫలిస్తుందా అంటే మరి కష్టపడేది ఎవరే? నీ తాత నా తాత కష్టపడలేదా? మీ అమ్మమ్మ నా అమ్మమ్మ కష్టపడలేదా? మన తాత ముత్తాతలు కష్టపడక సోమర్లాగా ఇంట్లో పండుకుర్రా? 4 మాటలు చెప్పుకుంటా పొట్టలు వసుకొని బతికిర్రా? మరి ఈ శ్రమంతా ఎక్కడికి పోయింది? ఆ మనుస్మృతి, పరాశర స్మృతి లేదా రామాయణం, మహాభారతం ఏ గ్రంథమైనా తీసుకోండి, మన మనువాదం అంటే కేవలం మనుస్మృతి అనే కాదు, ఏ గ్రంథమైనా తీసుకోండి, ప్రతి గ్రంథంలో ఉన్న భావజాలం ఏమిటది? శూద్రులకి సంపద నిషేధం. సో 1000 ఏళ్ళ నుంచి సంపద నిషేధించే సంపద అంతా వాళ్ళ దగ్గర పోగైన తర్వాత ఇక ఆ సంపదను వదులుకోవడానికి వాళ్ళు ఎందుకు సిద్ధంగా ఉంటారు? ఆ రాజ్యాధికారాన్ని వదులుకోవడానికి ఎందుకు సిద్ధంగా ఉంటారు? కాబట్టి దాని నుంచి ఖచ్చితంగా రాజ్యాధికారం లేదా ఆ సంపదని మనం లాక్కోవాల్సిన అవసరం ఉంది. అది లాక్కోవాలి అంటే ఎలా సాధ్యమవుతుంది? ఈవెన్ కుల నిర్మూలన ఎలా సాధ్యమవుతుంది అనే దానికి అంబేద్కర్ ఒకటే మాట చెప్తాడు. కులాంతర వివాహాలు లేదా సహపంక్తి భోజనాలు లేదా ఇంకేవైతే చేస్తున్నామో ఇవన్నీ సంస్కరణ కార్యక్రమాలు కేవలం సాధనాలు మాత్రమే. కానీ ఎప్పుడు ఈ కుల నిర్మూలన జరిగి మనం సమానత్వాన్ని సాధిస్తామంటే ఆయన చెప్పేది ఏంటంటే, శాస్త్ర గ్రంథాల దాస్య బంధనాల నుంచి, ఆ బానిస సంఖ్యల నుంచి మనం విముక్తం కానంత వరకు ఇది ఇలాగే కొనసాగుతుంది. మనం దాని నుంచి విముక్తమై బయటికి రావాలి అంటే, అది జరగాలి అంటే, జ్ఞానం పెరగాలి అంటే ప్రశ్నించే తత్వం, సందేహోల్లాసం మనకు ఉండాలి అంటే మెథడ్ ఆఫ్ సైన్స్ ఈరోజు అదే చెప్తుంది, సైన్స్ అదే చెప్తుంది. క్వశ్చన్ ఈజ్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మెథడ్ ఆఫ్ సైన్స్ లో మొట్టమొదటి భాగం అదే చెప్తుంది. కాబట్టి దీన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు.